ఇలా ఆదివారం కొత్త పలుకు. ఇక కొత్త పలుకు చూద్దాం ఒకసారి. వస్త్రాధారణ స్వేచ్ఛే, మహిళా సాధికారత. మహిళల వస్త్రాధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తెలుగునాట మాటల యుద్ధం జరుగుతుంది. శివాజీ చేరాని తప్పు చేసినట్లుగా కొంతమంది అభినవ కందుకూరి వీరేశలింగం పంతులు కొంతమంది మహిళల తరపున వత్తాసు పలుకుతున్నారు. ఒక కార్యక్రమానికి వచ్చిన ఆ సినిమా నటి నిధి అగర్వాల్ అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇబ్బంది పడ్డారు. ఆ సంఘటనను దృష్టిలో ఉంచుకొని మహిళల వస్త్రాధారణపై నటుడు శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతే, మేం ఎలాంటి దుస్తులు ధరించాలో చెప్పడానికి నువ్వెవరు అంటూ కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన మహిళలు మండిపడ్డారు. వారికి మద్దతుగా నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి అభినవ వీరేశలింగం పంతులు నోరు విప్పారు. మహిళా సాధికారత అంటే అంగాంగ ప్రదర్శనే అన్నట్టుగా శివాజీని విమర్శించిన వాళ్ళు మాట్లాడారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని భావించిన శివాజీ తన నోటికి తాళం వేసుకున్నట్లు ప్రకటించారు. వస్త్రాధారణ వ్యక్తిగతం, ఎవరిష్టం వారిది అనడంలో సందేహం లేదు. అయితే సమాజంలో స్థితిగతులు, సంస్కృతి, సంప్రదాయాలను కొంచెమైనా పరిగణలోకి తీసుకోవాలి. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ అయినా అందున మహిళా నటులు బయటకు వస్తే వారిని చూడడానికి జగం ఎగబడతారు. మరి మీరు బట్టలు కరెక్ట్గా లేకపోతే జనం ఎగబడితే ఇటు సెల్ఫీలు తీయంగా ఇటు నీ మీద పడితే బట్టలన్నీ వచ్చిపోతాయి. ఘోరమవుతుంది పరిస్థితి. అంతే. శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పు పట్టడానికే లేదా. అందులో ఎంత తెలివిగా అనసూయ పేరు రాయలేదు. కేవలం ప్రకాష్ రాజ్ నాగబాబు మద్దతు ఇచ్చినట్టు కానీ మరి అనసూయ పేరు రాయలేదు. అభిమానం ముసుగులో ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది ఎవరో నాగబాబు, ప్రకాష్ రాజులకు తెలియదా? జన సమూహంలోకి వెళ్ళినప్పుడు చీరకట్టులో వెళితే మంచిదని సలహా ఇవ్వడం తప్ప ఎందుకు అవుతుంది? చిట్టిపొట్టి బట్టలతో కనపడిన హీరోయిన్లపై జనం ఎగబడి అది తొక్కిసలాటలకు దారితీస్తే పరిస్థితి ఏమిటి? వస్త్రధారణకు మహిళా సాధికారతకు సంబంధం ఏంటి? శరీర భాగాలన్నీ అది స్త్రీలైనా పురుషులైనా ప్రదర్శించడం వాంఛనీయమా? వస్త్రధారణలో విచ్చలవిడితనం, సాధికారత, స్వేచ్ఛ ఎలా అవుతుంది? అదే నిజమైతే పర్యవసనాలకు సిద్ధం కావాలి కదా. ఇక అదే నిజమైతే పర్యవసనాలు ఎలా ఉన్నాయో దానికి సిద్ధం కావాలి. ఇక శివాజీ 2 పదాలను అనవసరంగా వాడారు, అందుకు క్షమాపణ చెప్పారు కూడా. అంతటితో ఆ వివాదం ముగిసిపోవాలి. ఆడవారి వస్త్రధరణ విషయంలో శుద్ధులు చెప్పడానికి శివాజీ ఎవడు అని ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది. శరీర భాగాలను ప్రదర్శిస్తూ జన సమూహాల్లోకి వెళ్ళినప్పుడు ఏమైనా జరగవచ్చు. నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి ఉదత్త భావాలు ఉన్నంత సంస్కారం ఒంటి పట్టించుకున్న వాళ్ళు అక్కడ ఉండకపోవచ్చు కదా. స్మార్ట్ ఫోన్లు పుణ్యమా అని పురుషుల్లో మనోవికారాలు పెరిగిపోతున్నాయి. సంస్కారం లేని వాళ్ళు మృగాలుగా మారుతున్నారు. ముక్కు పచ్చలారని పసి పిల్లల నుంచి పండు టాకుల వలె రాలిపోయే దశలో ఉన్న వృద్ధ మహిళలు కూడా ఈ మృగాల క్రూరత్వానికి బలవుతున్నారు. చిట్టిపొట్టి దుస్తులతో ఒక మహిళ ప్రజాప్రతినిధి జనంలోకి వెళ్ళడాన్ని ఊహించగలమా? వెళ్ళకూడదా అని గద్దిస్తే ఏం చెబుతాం? వెళ్ళవచ్చు, కాకపోతే పర్యవసనాలకు కూడా సిద్ధం కావాలి. మంచిగా రాసుకోవచ్చండి. కొత్త పలుకు శివాజీకి సపోర్ట్గా వాస్తవంగా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఈ దెబ్బతో అనసూయని ఎట్లా తిడుతున్నారో మోహన్ బాబు కూతురుని అట్లనే తిడుతున్నారు. మంచు లక్ష్మిని మోహన్ బాబు కూతురుని అట్లనే తిడుతున్నారు. ఈ దెబ్బతో నాగబాబు కూతురు నిహారికని కూడా అట్లనే తిడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఆదర్శమూర్తులు వీళ్ళంతా మనకు. మళ్ళీ ఆయన సారీ చెప్పిండు కూడా పాపం. అరే సారీ చెప్పిండు అంటే ఒక చిన్న హీరో మాట్లాడితే మంచిది మాట్లాడితే మీకు చెడైతుంది. అదే ఒక పెద్ద హీరో అమ్మనా బూతులు మాట్లాడినా కూడా మీకు చెడు కాదు. ఓ తెగేసుకొని వస్తుంది అనసూయ అయితే మొత్తం. ఇక మళ్ళీ బీచ్ లో ఫోటోలు బొట్టు వైరల్ అవుతుండే, మీ ఇజ్జత్ పోతుంది. అయినా కానీ కూడా ఆ ఫోటోలు మీ పిల్లలు ఎట్లా చూస్తారమ్మా? ఆ ఫోటోలు నీ బిడ్డలు ఎట్లా చూస్తారు అని అడుగుతున్నాం. సిగ్గులేదు. ఈ సామెతనైతే నాకు నాగబాబు కోసమే రాసినట్టు అనిపించింది. కందుకు లేని దురద కత్తిపీటకి ఎందుకని అన్నట్టు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అయినా వల్ల ఒక ఎమ్మెల్సీ నువ్వు రాజకీయాల్లో నువ్వు నీకు ఏం అవసరం అదంతా?